దేవుని వాక్యంలో నుంచి మనం ప్రార్థనలోనికి వెళ్ళే ముందుగా ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. ఆదికాండం 26:25. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. మరోసారి ప్రభా, దీనులమై వస్తుంటున్నాం. మీ పాద సాన్నిధ్యంలోకి వస్తుంటున్నాం. మీ కృపను కోరుకొని వస్తుంటున్నాము. దయతో జ్ఞాపం చేసుకున్నాము. ప్రార్థన కొరకైన అవసరమైన భాగమును ప్రభాతని మీ వాక్కును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభాతన యుగమైన దాసుని దయతో దృష్టించి మరుగుపరిచి ప్రభాతని ప్రార్థన కొరకే మీరు మమ్మల్ని ఆయుధపరచమని దయలిన ప్రేమ కలిగిన హస్తముగా అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో గత కాలంలో అబ్రహాము తాను కట్టిన బలిపీఠాల విషయమై మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకు తన బలిపీఠము కట్టి ప్రార్థన చేసేటువంటి సందర్భం అనేది ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు క్షమించండి, 26వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఫిలిస్తీన్ల రాజైన అబీమెలు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. 3వ వచనము, ఈ దేశమందు పరవాసమే ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇస్సాకుతో ప్రభు ప్రత్యక్షమై తను మాట్లాడుతూ వచ్చినాడు. ఈ దేశమందు నిలిచి ఉండు అని చెప్తా వచ్చినాడు. ఆ సందర్భంలో ఇక్కడ మనం చూస్తాము, ఈ గెరారులో తను నివసించినాడు. 6వ వచనంలో ఇస్సాకు గెరారులో నివసించడం రాయబడింది. కాబట్టి ఆ చోటి మనుషులు మరి అతని భార్యను చూచి ఈమె ఎవరని అడిగితే అతడు నా సహోదరి అని చెప్పినాడు. రిబ్కానా ఒక వరుసలో సహోదరి అవుతుంది, కానీ అబ్రాహాంకి ఇస్సాకు అయితే అట్లా కాదు, కేవలం బంధువురాలు అంతవరకే. అయితే దేవుని వాక్యంలో ఇక్కడ ఇస్సాకు తనతో భయంతో నింపబడిన కారణాన్ని బట్టి కనుక ఇలాగ తను మాట్లాడుతూ వచ్చినాడు. అయితే ఆ తర్వాత మనం 8వ వచనం చూస్తాం. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యని రేపాతో సరసమాడుట కనపడెను. కాబట్టి అబీమెలెకు చూచినాడు, కిటికీలో నుండి చూచినాడు. ఇప్పటికే అబీమెలెకు కూడా ఆ సమాచారం మరి వెళ్ళిపోయినట్లుంది. మరి వాళ్ళ సహోదరి అంట, వాళ్ళ చెల్లెలంట అని చెప్పే మాట మరి తెలియబడినట్లుంది. ఎప్పుడైతే ఆ మాట చూసినాడో వెంటనే తను ఏమని చెప్పినాడంటే ఇస్సాకు దగ్గర తను పరిగెత్తుకుని వచ్చినాడు. 10వ వచనం, అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనుల్లో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అనేను. ఎందుకు ఈ అబీమెలెకు అన్యుడైన రాజు, అబీమెలెకుకు ఎంత భయం ఎందుకు వచ్చింది? సహజంగా మరి ఇస్సాకు చెప్పట్లో ఉద్దేశం ఏంటంటే, దేవుని భయం లేనిటువంటి ప్రజలు అప్పుడైనా ఇప్పుడైనా పాపం విస్తరించిన దినాలు, దేవుని భయం లేనటువంటి పరిస్థితులు. కాబట్టి అందమైనటువంటి యువత కొరకై ఎంత ఘోరమైన దుష్కార్యముకైనా మరి తెగబడేటువంటి కాలం కాబట్టి మరి ఆ మాట చెప్పినాడు. మరి అబీమెలెకు ఇంతగా తను ఆ యొక్క మరి రాజు అయినప్పటికీ కూడా, గెరారును పరిపాలించేవాడు అయినప్పటికీ కూడా పరిగెత్తుకొని వచ్చి ఎందుకైనా ఇట్లా చేస్తావు, ఎందుకు అబద్ధం ఆడినావు అని ఎందుకు చెప్పినాడు మనం ఎరుగుదాం. అబ్రహాము విషయంలో కాబట్టి శారయ్య మరి అబీమెలెకు ఆ శారయ్య విషయమే పొగిడినారు అబీమెలెకు దగ్గర. అబ్రహాము కూడా మా చెల్లెలన్నీ చెప్తే అలాగన రాజనగర్కు ఆమె తీసుకుని రాబడింది. అది దేని వాక్యంలో ప్రభు ఏమన్నాడు, తనకు ప్రత్యక్షమే ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఒకనికి భార్య, ఆమెను బట్టి నువ్వు చచ్చిన వాడువు అని చెప్పినాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో అబీమెలెకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మరి ప్రభువా మరి అతనే కదా మా చెల్లెలని చెప్పినాడు, కాబట్టి భార్యని చెప్పితే మేము తీసుకురాలేదు కదా, మంచి మనసుతో చేస్తాం కదా అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు, కాబట్టి నేను ఈ దుష్కార్యం చేయకుండా నేనే నిన్ను అడ్డపడ్డాను అని చెప్తూ తర్వాత నువ్వు అబ్రాహాముని పిలిపించుకో, అతను ప్రార్థన చేస్తాడు అని చెప్తే, కానీ అలాగన ప్రార్థన చేస్తే అప్పటి వరకు దేవుడు
వారికి గర్భములన్నీ కూడా మూసివేసినాడని రాయబడింది. ఆ తర్వాత మరి వారికి పిల్లలు కనటం అనేటువంటిది ప్రారంభమైంది. నేను ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, కానీ అబీమెలెకు రాజు ఒక విషయాన్ని తను నేర్పించబడిన తర్వాత ఇప్పుడు కాబట్టి అదే సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ అది ఎప్పుడూ అయిపోయింది కదా, దాని సంగతి అదే, దీని సంగతి ఇది అన్నట్లుగా లేడి మనుషుడు. ఒక విషయం తను ఎప్పుడైతే నేర్పించబడ్డాడో అన్యుడైనప్పుడు కూడా దాని విషయమై ఎట్లాంటి పట్టింపు, దేవుని విషయమై చక్కని గ్రహింపగలిగిన వాడుగా, దేవుడు అంటే ఎంతో భయం కలిగిన వాడుగా, ఈ విషయంలో దేవుడు మరి ఎంతో తీవ్రంగా ఎంచుతాడు అనే సంగతి తను అక్కడ నేర్చుకున్న పాఠం అనేటువంటిది, ఆ భయం అనేటువంటిది ఇక్కడ తను కనపరుస్తూ ఉంటున్నాడు. అందుమాత్రమే కాదు, కాబట్టి దేవుడుకు ఆ పని మరి అంటే ఒకని భార్యను మరి సొంతం చేసుకోవటం అనేటువంటిది దేవుడు ఎంత తీవ్రంగా ఎంచుతాడు అనే సంగతి తెలిసిన తర్వాత తను ఏమన్నాడంటే, ఇలాంటి దుష్కార్యము తన దేశంలో ఎవరైనా చేయొచ్చు కదా. అంటే అర్థమేంటి, దేవునికి విరోధమైన పాపము నేను చేయకూడదు, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఏ ఒక్కరు కూడా చేయకూడదు అని తన ఉద్దేశం. ఇంకా తన భయం ఏంటంటే, నా ద్వారానైనా నా ప్రజలు నా యొక్క దేశంలోని ప్రజల ద్వారా ఎవరి ద్వారానైనా సరేగాక ఒకవేళ దుష్కార్యం చేస్తే దాని కీడు నా దేశం మీదకి వస్తుందేమో అనేటువంటి గ్రహింపు ఈ మనుషుని యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఎంత శ్రేష్టమైన లక్షణం కదండి. ఒక దేవుని ఎరగని వాడైనప్పటికీ, అన్యుడైనప్పటికీ కూడా కానీ దేవుని విషయంలో తన యొక్క అనుభవము మరి విషయమై ఎలాంటి పట్టింపు కలిగి ఒకసారి నేర్చుకున్న పాఠం విషయమై తనెంత దృఢంగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే ఇది ఒక పార్శ్వం అంటారనమాట, ఒక భాగం. ఇంకో భాగానికి వచ్చేసరికి ఇస్సాకు విషయంలో చాలా అసూయపడ్డారు వాళ్ళు. చాలా అసూయపడి ఏం చేశారు చూడండి, 26వ అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. అబీమెలెకు, నువ్వు మాకంటే బహుబలము గలవాడవు గనుక కాబట్టి ఇస్సాకును పంపించేస్తున్నారు, బలవంతంగా పంపించేస్తున్నారు. ఇస్సాకు అన్నాడు 27వ వచనంలో, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేశారు. కాబట్టి ఇక్కడ ఎందుకు పంపివేసినారు? కాబట్టి తన ప్రజలు అసూయపడినారు, ఈ మనుషుడు కూడా అసూయ కలిగింది. కాబట్టి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా పంపించి వేస్తున్నాడు, అంటే తరిమేస్తున్నారు అనమాట, వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా తరిమేస్తున్నారు. ఇక్కడ ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, మరి ఇంతగా దేవుని విషయమే కొంత మేర అయితే నేర్పించబడినాడు, కానీ అది మరొక విషయంలో అయితే మాత్రం దేవునికి అనుకూలంగా తను లేడు. ఇది అనుభవం మనకి ఏం చూపిస్తుందంటే, అతడు అన్యజనుడు కాబట్టి అలాగన అనమాట. దేవుని పిల్లల విషయంలో అయితే అట్లా కాదు. దేవుని ప్రజల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఎలాంటిదంటే, దేవుని ప్రజలు ఆత్మీయంగా సిద్ధపరచబడాలా. ఏ ఒక్క విషయంలో కూడా దేవుడు మినహాయింపు ఇవ్వడు. చెప్పండి చూడండి, నేను నేర్చుకోవాల్సిన ఏ ఒక్క పాఠ విషయంలో ఇది నేర్చుకుపోతే పోనీలే అని దేవుడు అనడు. నేను మానవలసిన ఏ ఒక్క దాని విషయమై పోతే పోలేదు, నేను చెప్పిన నువ్వు మానలేకపోతున్నావు కదా, ఉంటనే ఉండని అని దేవుని పిల్లల విషయంలో ఆయన వ్యవహరించాడు. కానీ అన్యజనుడు ఒక విషయంలో ఎంతో భక్తిగా ఉన్నాడు, మరొక విషయంలో శరీరానుసారంగా ఉన్నాడు. అది దేవుని పిల్లలైతే కాబట్టి ఖచ్చితంగా ఆయన పిల్లలుగానే మనం ఉండాలా, అది దేవుని యొక్క ఉద్దేశం. చక్కని పాట ఉంది, ఏం పాట అంటే అది, మనమేసుని వారలము తన వారిగానే యుందుము, మనమేసుని వారలము తన వారిగానే యుందుము, మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము, మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము, మనమేసుని వారలము తన వారిగానే. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లల జీవితంలో ఆయన పిల్లలము ఆయనలాగే ఉండాలి అంతే అందుకనే అబ్రాహాము విషయమే చెప్తూ ఇస్సాకుతో ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పాడంటే, నీ తండ్రి అయిన అబ్రాహాముకు నేను చేసిన వాగ్దానం నెరవేరుస్తానని చెప్తూ 5వ వచనం చదవండి, 26వ అధ్యాయం 5వ వచనం. ఏలనగా కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, కానీ అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్తూ, ఎందుకు అంత ఖచ్చితంగా నేను ఆ వాగ్దానాన్ని ఆ విషయమే నేను అంతగా నెరవేరుస్తానంటే ఏమన్నాడు, అబ్రహాము నా మాట విన్నాడు, అది నేను విధించినవి ఏవైతే ఉన్నాయో కట్టలు కానీ ఆజ్ఞలు కానీ విధులు కానీ వాటిని గైకొన్నాడు. కానీ అబ్రహాము అందుకనే తర్వాత చెప్తూ ఒక మాట చెప్పినాడు, 23
అంటే 24 ఉందిరండి, 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి నా అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడున్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. కాబట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తాను అన్నప్పుడు దానికి ఇస్సాకు కూడా కారణమే, ఇస్సాకు కూడా మంచి ఆత్మీయుడే. అది ఇక్కడ ఏమంటున్నాడంటే, నా దాసుడైన అబ్రాహామును బట్టి నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం ఎందుకు అంత ఇష్టం దేవుని కంటే? అబ్రహాము ఎలాంటి వాడంటే నా మాట వినేటువంటి వాడు అనేది అనమాట. కాబట్టి నా ఆజ్ఞలు కట్టడలు విధించిన వాడు చొప్పున ఆ మనుషుడు నడుచుకుంటా వచ్చాడు. కానీ ఈ దినాల్లో దేవుని ప్రజలంగా ఈ బలిపెట్టి విషయమే మనం జ్ఞాపం చేసుకోక ముందు మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, మన కొరకైనా దేవుని ప్రజలందరి కొరకైనా దేవుని ప్రజలు ఎలా సిద్ధపరచబడాలి దేవుని ఉద్దేశం చెప్పండి? ఆత్మీయంగా సిద్ధపరచబడాలా. దేవునికి విరోధమైన దేని గూర్చినటువంటి ఏ మాత్రము ఆనవాళ్ళు కూడా లేనంతగా దేవుని ప్రజలు సిద్ధపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దీని కొరకై మనం ప్రార్థన చేయవచ్చు, ధైర్యంగా ప్రార్థన చేయవచ్చు. ప్రభువు అలాంటి కార్యము దేవుని ప్రజల జీవితాల్లో నిశ్చయంగా చేస్తాడు. ఎందుకు అంత ధైర్యంగా చెప్పవచ్చు? వాగ్దానాలు ఉన్నాయి. ఒక చిన్న వచనం బాగా జ్ఞాపం చేసుకుందాము. దయచేసి హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయం. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ప్రభు తను జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి వారందరినీ సమకూర్చి వారందరినీ బాగు చేస్తానని చెప్తూ ఏమన్నాడు? 25 వచనం చదవండి. మీ అపవిత్రత యావత్తు పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహముల వలన. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ప్రభు ఏమన్నాడు? మీ అపవిత్రత యావత్తు పోవాలా. కింద భాగంలో ఏమన్నాడు? మీ అపవిత్రత అంతా తీసివేస్తానన్నాడు. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. తర్వాత కింద భాగానికి వస్తే 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొడతాను. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. అందుకనే దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ ఈ అపవిత్రత అంతా తీసివేసి తన ఆత్మ నుంచి ఆయన కట్టలు అనుసరించేవారుగా నేను చేస్తానని ఈ భాగంలో చెప్తా వచ్చినాడు. రాతి గుండె తీసేస్తానని చెప్పినాడు. కాబట్టి ఇంకా ఏమన్నాడు? నూతన హృదయం ఇస్తానన్నాడు. ఇంకా ఏమన్నాడు? నూతన స్వభావమును నీ కలుగు చేస్తానని ప్రభు చెప్తా వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకునేటువంటి ఆదికాండం 26వ అధ్యాయంలో జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే, ఈ అబీమెలెకు రాజు కాబట్టి దేవుని విషయమే కొంతమేర గ్రహింపు కలిగిన వాడైనా కూడా సంపూర్ణంగా ఆత్మీయుడైతే మాత్రం కాదు. అయితే ఇస్సాకు ఏదలా కాదు. ఇస్సాకు ఆత్మీయంగా సిద్ధపరచబడినాడు. ఇస్సాకును సిద్ధపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన అలాగనే సిద్ధపరచగలడు. ఎంతగా ఇస్సాకు సిద్ధపరచబడినాడంటే దేవుని వాక్యంలో మనం చూస్తే మరి వాళ్ళ తండ్రి కాలంలో పూర్తి చేసిన బావులన్నీ కూడా ఈయన త్రవ్వటం ప్రారంభించినప్పుడు వాళ్ళు మరి తగాదకు వస్తే ఏం చేసినారు? దాని అంతా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎంత నష్టం కదా. కానీ ఇస్సాకు ఏమి గొడవ పడలేడా? ఏమి తగాద ఆడలేడా? ఏమి? అందుకని ఇంతకుముందే తనను అబీమెలెకు పంపేట్లో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే చూడండి 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడరి. కానీ ఆస్తి విస్తారంగా ఉంది కాబట్టి దాసులు కూడా ఎంతమంది ఉన్నారని చెప్పండి? గొప్ప సమూహంగా ఉన్నారంట. సైనికులకు ఈ దాసులు చాలా వ్యత్యాసం. దాసులు అంటే యజమానుడు కాబట్టి ఆయన గౌరవము, ప్రేమ ఏది చెప్తే అది చేస్తారు. ఇంకొక మాట చెప్పాలంటే యుద్ధానికి వస్తే కనుక వాళ్ళ ముందు మనమే ఓడిపోతాం అన్నట్లుగా వారి యొక్క అభివృద్ధి కనబడింది వారికి. ఇంత కష్టపడి బావులు దొవ్విస్తే కానీ మరి అనవసరంగా మనుషులు వచ్చేసి మరి మావంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి? ఆత్మీయుడైన మనుషులు కాబట్టి. కానీ కలహం నాకు వద్దు అన్నట్లుగా, కాబట్టి నష్టమైనా పర్వాలేదు అన్నట్లుగా తను వెళ్ళిపోతా వచ్చినాడు. ఆ తర్వాత మళ్ళా ప్రభు అబీమెలెకు రాజు మళ్ళా ఇస్సాకు దగ్గరికి వస్తాడు. ఈ గెరారు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ బావులన్నీ త్రవ్వించే క్రమంలో మరి ఆ ఫిలిస్తీన్లు తన మీద తగాదుకు వచ్చినప్పుడు ఒక బావి వెంబడి బావి తవ్వుతూ దూరంగా వెళ్ళిపోయే క్రమంలో అబీమెలెకు రాజు వస్తాడు. అప్పుడు ఇస్సాకు అడుగుతాడు, ఏమయ్యా మా మీద తరిమేస్తున్నారు కదా, మళ్ళీ వచ్చినావు ఏంటంటే, అప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిశ్చయంగా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందినావు, అందుకని నీతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటే ఎప్పుడైనా మాకు ఇబ్బందే, మీతో సమాధాన పడాలని వచ్చినాము అని చెప్తే ఏమనాలి చెప్పండి? ఇస్సాకు భలే బాగున్నారే,
అక్కడ కనబడలేదా? సరే అయిపోతుంది, అయిపోయింది, నాదంతా నాకు ఇప్పించేసేయండి, ఆ బావులు మా నాయన దువ్విని నేను దువ్వించుకుంటే అన్యాయంగా వచ్చేసినారు అని చెప్పి చెప్పాలా? లేదంటే సర్లే మీ జోలు రాని పోండి, వెళ్ళిపోండి, ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఏం ఎరగనట్టు బాగా వచ్చినారే అని అనలే. ఏం చేశారు చూడండి దేని వాక్యంలో 26వ అధ్యాయము వాళ్ళు అన్నారు 28వ వచనంలో, వారు నిశ్చయంగా యెహోవాని తోడినట్టు చూచితిమి కనుక మనకును అనగా మాకును నీకు మధ్యన ఒక ప్రమాణం ఉండవలెనని అని చెప్పినప్పుడు దయచేసి 30వ వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. విందు చేసినారంట. అంటే కొన్ని ఒప్పందాలు జరిగేటప్పుడు విందులు చేసుకుంటుంటారు. ఇది ఒప్పంద సందర్భం కాదు, తను ఎంతో బాధ పెట్టి నష్టపరిచిన సందర్భంలో వచ్చిన సందర్భం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎంతగా అసూయపడినా, ఎంతగా బాధ పెట్టినా ఈ మనుషుడు తన హృదయములో చింతాకంత కోపం కానీ ద్వేషం కానీ మనుషుడు ఉంచుకున్నవాడు కాదు. ఏం దేవదూతనైనా చెప్పండి, మనుషుడు కాదా? మనలాంటి మనుషుడు కాదా? కాబట్టి ఆత్మీయంగా అభిమేలుకు కాబట్టి కొంత మేర భక్తి కనబడినప్పటికీ కూడా శరీరాంశమైన మనుషుడిగా చూస్తాం. ఇస్సాకైతే మాత్రం దైవికంగా ఆత్మీయంగా సిద్ధపరచబడిన మనుషుడిగా చూస్తాం. ఇది నాలో మొదటి అంశం. అది మన భారం అదే ఉండాలా. కాబట్టి అనేక రక్షణ పొందాలా, దేవునిలో చేర్చబడాలి అనేది ఒక భాగమైతే, దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఏం చేయబడాలి చెప్పండి? ఆత్మీయంగా సిద్ధపరచబడాలా. దేవుని యొక్క వాక్యంలో కాబట్టి రెండవదిగా ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దయచేసి 26వ అధ్యాయము 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. కాబట్టి ఆ పూడ్చివేసిన బావులను, తన తండ్రి కాలంలో త్రవ్విన బావులను ఈయన ఏం చేశారు చెప్పండి? తిరిగి త్రవ్వించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కానీ బావి తవ్వటం అనేటువంటిది చాలా కష్టమైన సంగతి. ఈ దినాల్లో మిషనరీ వర్క్ వచ్చింది, కానీ ఆ దినాల్లో చాలా కష్టం అది బావి తవ్వటం అంటే. ఎన్నో మాసాలు నీళ్ళు ఆ దిగుడు బావిలు తవ్వేటువంటి వాళ్ళు, లేదంటే నిలువు బావిలు అయితే ఇంకా చాలా కష్టం. లోపల అన్నీ అరలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు తవ్వి పైకి తీసుకొని రావాలా. అయితే తలంపు ఏంటంటే, ఇంత కష్టపడి తవ్వినటువంటి బావులను ఇక్కడ అక్కడ గెరారు నుండి వచ్చేసినాడు కదా, ఇంకో స్థలం తవ్వచ్చు కదా. ఒక భావం ఒక అర్థం ఏం కనబడుతుందంటే, కానీ వేరే దాన్ని ఆశించిన మనుషుడిగా అది తన తండ్రిది కనుక, తన తండ్రి తవ్వించినాడు కనుక, కాబట్టి అక్కడ ఫిలిస్తీన్లకు ఆ భాగంలో సంబంధం లేదు కనుక, ఎందుకంటే గెరారు నుండి పంపించేసిన తర్వాత ఆ లోయలోకి వచ్చినాడు అంటే ఆ భాగం అనేటువంటిది ఫిలిస్తీన్కు సంబంధం లేదు కాబట్టి, కాబట్టి వేరే వాడిని ఆశించకుండా తన తండ్రిది తను తవ్వించుకున్నాడు. కాబట్టి రెండవదిగా తన తండ్రి ఎంత కష్టపడి ఆ బావులు తవ్వినాడు ఎరిగిన వాడే, తిరిగి వాటిని త్రవ్వించడం అనేటువంటిది ఈ భాగంలో మనం చూస్తాం. అయితే వాళ్ళు పూర్తి చేసినారు. ఎందుకు మన్ను పోసి పూర్తి చేసినారనంట? అసలు ఫస్ట్ బావి అయితే చూడండి 19వ వచనం చదవండి. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా, కాబట్టి జలలగల నీళ్ళ ఓట ఆ బావిలో ఉంది. మరి అట్లాంటి జలలగల ఓట ఉంటే వాడుకోవచ్చు కదండి ఫిలిస్తీన్లు. అబ్రాహాము ఈయన యాత్ర కాబట్టి ఉదయం టెంట్లు తీసుకుని అడిగేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పూర్తి చేసింది, గొడవపడైతే పూర్తి చేసే పరిస్థితి అప్పట్లో లేదు. కానీ మొత్తానికి వాడుకోవచ్చు కదా, లాభం కదా. మాకు లాభం లేకపోయినా పర్వాలే, పూర్తి చేస్తే నష్టం కదా, నష్టమైనా పర్వాలే, పక్కనోడికి పేరు రాకూడదు. అదే అనమాట అసూయ లక్షణం అంటే. అదే మంచిగా నీళ్ళ బావి, ఆయన వెళ్ళిపోయినాడు, ఇంకా మళ్ళీ రాడు. అంటే వాళ్ళు యాత్రికులుగా పరదేశులుగా ఉన్నారు, ఏది కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. కాబట్టి మాది అని ఏ రోజు వాటి విషయం వాళ్ళు అనలే అని అంటే, కానీ లాభం లేకపోయినా పర్వాలే మాకు. కాబట్టి పక్క ఇది పలానోడు దవ్విచ్చాడని పేరు మాత్రం వినబడితే మాత్రం తట్టుకోలేరు అనమాట. చూడండి, అట్లాంటి వాళ్ళు మళ్ళా ఇక్కడికి నీళ్ళు పడేసరికి మళ్ళీ మావేని వచ్చినారనుకోండి, అది పక్కన పెట్టండి. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఇస్సాకు చేసిన కార్యం ఏంటంటే మరలా తిరిగి ఆ బావులు త్రవ్వించినాడు. ఇది నాలో దేవుని ప్రజలంగా రెండవ అంశం, మనం దేని కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నామనంటే, మన పితరులు త్రవ్విన బావులు, వారు శ్రేష్టమైనటువంటి దైవిక విధానము కాబట్టి ఎంతో కష్టపడి
వారు మన ముందు వారు దానిని చూపించినారు. కాబట్టి ఈ దినాలలో ఆ దైవికమైనటువంటి ఆ పునాది అనేటువంటి దినాలు ఏం చేయబడుతుంది చెప్పండి? పూడ్చివేయబడతా ఉంది అన్నమాట ఈ దినాలలో. కాబట్టి ఆ త్రవ్వబడినటువంటి బావులు అనేటువంటివి శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? పూడ్చివేసేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకోవాలా ఈ దినాలలో. కాబట్టి ఇక్కడ ప్రారంభ దినాలు మనం ఏం నేర్పించబడినాం? ఉదయకాలం లేచిన వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి మౌన ధ్యాన సమయం కలిగి ఉండటం అనేది నేర్పించబడినాం. తర్వాత ఎంత అడావుడున్నా సరే కుటుంబం అంతా 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట కాబట్టి కుటుంబ ప్రార్థన చేసుకునేది అభ్యాసం చేయబడినాం. దేవుని ఇంటికి క్రమంగా వచ్చేది అభ్యాసం చేయబడినాం. ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఘనపరుచుకునేటువంటి దానిని మనం అభ్యాసం చేయబడినాం. ఇవన్నీ దేవుని దాసుల ద్వారా త్రవ్వబడిన బావులు, మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనవన్నీ కూడా. కాబట్టి శత్రువు ఏం చేశాడు చెప్పండి? వాటన్నిటినీ పూడ్చివేసిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఈ దినాలలో దేవుని ప్రజలంగా మనం ఏం చేయాలి చెప్పండి? కానీ మన ఆత్మీయ జీవితంలో ఏవేవైతే పూడ్చివేయబడినవో అవన్నీ మరలా తిరిగి త్రవ్వబడాలా. మన పూర్వీకులు పొందిన ఆత్మీయమైన మేలులు ఈ దినాలలో మనం కూడా పొందినట్లుగా మనం సిద్ధపరచబడాలా. దేవుని ప్రేమ విషయమై మరి ఒక భక్సింగ్ గారు చెన్నైలో జోషమాలు ఉన్న దినాల్లో ఒక సందర్భము చెప్పబడుతుంది. కాబట్టి సువార్తకి ప్రతిరోజు ఉదయకాలం వెళ్ళొచ్చిన తర్వాత మరి బ్రేక్ఫాస్ట్ కొరకు వంటశాలలోనికి వెళ్ళి ఎవరంతా వాళ్ళు ఏమంటారంటే వడ్డించుకొని తినేటువంటి ప్రారంభ దినాల్లో అంటే ఆ యొక్క పద్ధతి ఉన్న కాలంలో సువార్తకి వెళ్ళొచ్చినారంట. సువార్తకి వెళ్ళొచ్చితే వెళ్ళి వంటశాలలోకి వెళ్ళి మూత తీసి చూస్తేనేమో మరి ఒక్క మనుషునికే ఆహారం ఉంది. అంటే అంతకుముందు ఎంతమంది వచ్చారో తిన్నారు అనేది ఈ మూత తీసిన మనుషుడు తెలియదు అన్నమాట. అందుకని ఈ మనుషుడు ఏమనుకున్నాడంటే కాబట్టి అంటే ఇక మిగిలించబడిన ఆహారము తను తినడానికి తనకు అవకాశం ఉంది. నువ్వు ఎందుకు తిన్నావని ఎవరు? ఎందుకంటే వడ్డించుకుంటున్నారు, తినేటువంటి ఆ అలవాటు ఉన్న సందర్భంలో మూత తీసినాడంట. తీసే మనుషుడు అనుకున్నాడంట, అయ్యో ఇది నేను తినేస్తే ఇంకా ఎవరైనా తినకుండా ఉన్నారేమో, వారు తింటారు కదా అని చెప్పి మనుషుడు మూతేసేసి వెళ్ళిపోయినాడంట. మళ్ళీ ఇంకో మనుషుడు వచ్చినాడంట, మూత తీసినాడంట, అయ్యో ఇది నేను తినేస్తే ఇంకెవరైనా తినకుండా ఉంటారేమో అని వెళ్ళి చివరికి ఏ ఒక్క మనుషుడు కూడా తెలియదంటండి ఆ భోజనము. అంతటి దైవికమైన ఐక్యత ప్రేమ ఉన్న కాలము. ఇది నాలో బావులు ఉన్నాయా చెప్పండి? శత్రువు పూడ్చివేయలేదా చెప్పండి? ఆ బావులు త్రవ్వాలనే ఆశ మనకుద్దా? రెండవ మన ప్రార్థన ఏంటంటే, ప్రభా ప్రారంభ దినాల్లో ఆ దైవికమైన ఆ యొక్క పునాది మళ్ళా తిరిగి ఆ పునాది మీదకి మేము వచ్చి కట్టబడాలా. కానీ పునాదిని చాలా కష్టం అన్నమాట వేయటం. వేసిన పునాది తప్ప మరొక పునాది ఎవరు కూడా వేయజాలని పౌలు చెప్పినాడు. కాబట్టి ఈ దినాల్లో ఆ పునాది నుండి మనం పక్కకు వచ్చేసినాం. కాబట్టి పక్కకు వచ్చేసి ఏం చేస్తామంటే పునాది లేకుండానే మనం కట్టుకుంటున్నాం. నిలబడుతుందా కట్టడం చెప్పండి? ఈ దినాల్లో మొదటి అంశం ఏంటంటే దేవుని ప్రజల్లో మనం ఆత్మీయంగా సిద్ధపరచబడాలా. రెండవ అంశం ఏంటంటే మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఏమైతే పూడ్చివేయబడినవి ఉంటున్నాయో అవన్నీ తిరిగి త్రవ్వబడినట్లుగా మనము ప్రార్థన చేసుకోవలసి ఉన్నది. మూడవ సంగతి ఇంకో మాట జ్ఞాపం చేసుకుందాం. ఇది ఆదికాండం 26వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేస్తున్నప్పుడు మొదటి బావి త్రవ్విన తర్వాత వాళ్ళు వచ్చారు. వస్తే దాని పేరేం పెట్టాడంటే 20వ వచనంలో ఏసెకు అని పేరు పెట్టినారు. ఏసెక్ అంటే అర్థం ఏంటంటే కలహము అని అర్థం. కింద జగడమనందు కానీ వాస్తవానికి కలహము అని అర్థం. దాని తర్వాత ఇంకో బావి తవ్వితే అక్కడ కూడా వచ్చి ఇది కూడా మాది అని గొడవ పడ్డారు. 21వ వచనంలో దాని పేరు సిత్నా అని పెట్టాడు. సిత్నా అంటే కక్షలు అని అర్థం. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బావి తవ్వితే 22వ వచనంలో చివరిలో ఉంటుంది రెహబోతు. రెహబోతు అంటే ఎడము అనేటువంటిది. కాబట్టి అంటే అక్కడికి ఫిలిస్తీన్లు రాలే. అంటే అక్కడ అది రెహబోతు ఎందుకు పేరు పెట్టాడంటే దేవుడు మాకు ఏం చేసినాడు? ఎడము కలుగు చేసినాడు. ఈ విరోధమైన కక్షలు లేదంటే ఇక మరి కలహములు వీటన్నిటి నుంచి దేవుడు ఎడం చేశాడు అని ఇక్కడ ఆ పేరు పెట్టినాడు. పెట్టిన తర్వాత ఏమైంది? 23వ వచనం చదవండి. అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో రెహబోతులతో ఉండిపోవచ్చు కదా, మళ్ళా ఇక్కడికి రారు కదా. ఏమో ఒకవేళ ముందు దినాల్లో కూడా ఒకవేళ రావచ్చు. అంటే ఇలాంటి వాతావరణం ఇప్పుడు ఉండకూడదు, ఇంకెప్పటికీ ఉండకూడదు అన్నట్లుగా మనుషుడు దానిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అర్థమైందంటే ఇక్కడికి వస్తేనే ఇంకా వాళ్ళకి ఇంకా సిగ్గు ఉండదు, ఇంకా ఇక్కడికి రావడానికి ఇంకో చోట రావడానికి అవకాశం ఉండదు.
అంటే అర్థం ఏంటంటే, కాబట్టి తను ఏమైతే శరీర సంబంధమైన వాటన్నిటి నుంచి తను దూరంగా వచ్చేసిన వాడుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నాం. ఇది నాలో దేవుని ప్రజలంగా జ్ఞాపం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే అలాగ బెర్షెబాకు వచ్చినాడో, కాబట్టి ఎడమో అనేటువంటి ఆ సందర్భం నుంచి కూడా ఇంకొంచెం దూరం జరిగి వచ్చినాడో, అప్పుడు మనం చూస్తాము 24 వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడు ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. కాబట్టి దేని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడే మాట ఏంటంటే, అప్పుడు ప్రభు ప్రత్యక్షమైనాడు, అప్పుడు ధైర్యపరిచినాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు తాను చెప్పినట్లుగా దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడింది. కాబట్టి ఇక ఈ యొక్క అనుభవం అనేటువంటిది మనకు ఏం చూపిస్తబడతా ఉందంటే, కాబట్టి మనము దేవునికి ఎలాంటి అనుభవంలోనికి మనం రావాలా, ఆయనకు సమీపస్తులుగా మనం రావాల్సిన వారికి ఉంటున్నాం. మనం ప్రభు కంటే ఇక్కడ ఏమనొచ్చు అంటే, మనము లోక సంబంధమైన వాటికి దేవునికి రెండుటికి సమీపంగా ఉండలేము. రెండు వేరు వేరు దిక్కులు. అంటే నేను ఒక మాట చెప్తాను, దేవుడు ఒకవైపు ఉన్నాడు, ఇంకొక వైపు మరి లోకము కానీ పాపము కానీ బలింతలు మరొక వైపు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే దేవునికి దూరం అవుతా వస్తానో ఆటోమేటిక్గా లోకానికి సమీపానికి రావడం అనేది జరుగుతుంది. నేను లోకానికి సమీపంగా అవ్వాలని అనుకోవాల్సిన అవసరమే లేదు. దేవునికి దూరం అయితే చాలు, నేను లోకానికి సమీపంగా అవుతాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను లోకం నుండి దూరం అవుతా వస్తానో ఆటోమేటిక్గా ఎవరి దగ్గరికి వస్తాను చెప్పండి? ప్రభువుకి సమీపంగా నేను వస్తాను. కాబట్టి దేని యొక్క ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, కానీ ఎంతగా మనము లోక సంబంధమైన ప్రతి వాటి నుంచి, దేవునికి విరోధమైన ప్రతి వాటి నుంచి మనం దూరం చేయబడాలంటే ప్రభువుకి సమీపంగా మనం తీసుకుని రాబడవలసిన వారు ఉంటున్నాం. దీని వాక్యంలో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం దయచేసి 7వ వచనం చదవండి. 6, 7 కలుసుకుని అనుకుంటాను. 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, కాబట్టి ఎలాంటి సహవాసం అంటారు ప్రభుతో చెప్పండి? అన్యోన్యమైన సహవాసం, దగ్గర సంబంధం అన్నమాట. దేని వాక్యంలో ఒక చిన్న మాట నేను జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులను వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. కాబట్టి చీకటిని ప్రేమించడం పాపం కాదు, దానికంటే ముందు ఇంకో పాపం ఉంది. ఏంటి ఆ పాపం చెప్పండి? వెలుగును ప్రేమించకపోవడమే పాపం. దాని యొక్క పర్యవసానమే చీకటిని కాదు, చీకటినే ప్రేమించేటట్టుగా కాబట్టి మనుషులు నష్టపోతూ వచ్చినారు. కాబట్టి అది ఎన్నోసార్లు ఇక్కడే ఎరగాల. ఈ మొదటి పాపంలో శత్రు మనల్ని తీసుకొని వస్తాడు, ఆ రెండో పాపం చూపించాడు, ఆ రెండో పాపంలోనికి ఒక దేవుని బిడ్డ తనంతట దాన్ని వెళ్ళలేడు, మొదటి పాపం చేయట్టుగా ప్రేరేపిస్తాడు. ఏంటి ఆ పాపం చెప్పండి? యేసు ప్రభుని ప్రేమించకపోవటమే పాపం. అందుకనే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము దయచేసి 2వ కీర్తనలో మనకు జ్ఞాపం చేయబడి ఉంటుంది. చదవండి 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు లేని ఎడల. అదేంటి ముద్దు పెట్టుకోబోదు కోపం అంటే అర్థండి ప్రేమించుకోవడమే, ప్రభువుని ప్రేమించబడమే ప్రభుకి కాబట్టి దుఃఖకరమైనటువంటి సంగతి. అందుకని ఇదే మొదటి యోహాను పత్రికలో మనకు ఒక మాట కూడా రాయబడి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక, ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఏంటని చెప్పండి వానిలో ఉండదు అని అంటాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి ప్రభుని ప్రేమించాలన్న స్పృహ నాలో తొలగిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి దినాల్లో 3వదిగా దేని కొరకు మనం ప్రార్థన చేయాలంటే, మొట్టమొదటి దేనికోసం ప్రార్థన చేయాలా? దేవుని ప్రజలైన వారు ఆత్మీయమైన ప్రజలుగా సిద్ధపరచబడి కొరకే ప్రార్థన చేయాలి. 2వ దేని కొరకు ప్రార్థన చేయాలా? మన ఆత్మీయ జీవితంలో పూడిపోయిన బావులు తిరిగి మనము త్రవ్వుకోవడానికి పూనుకొంటు కొరకై ప్రార్థన చేయాలి.
మూడవది దేని కొరకు ప్రార్థన చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించున్నట్లుగా దేవుని ప్రజలు అభ్యాసము చేయబడినట్లుగా ప్రార్థన చేయాలి. ఒక పాట కూడా ఉంది కదా, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. ప్రేమా స్వరూపీ అగుదేవుని, ప్రేమా స్వరూపీ అగుదేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. చిరు ఇంకొక మాట జ్ఞాపం చేసుకుని ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఎప్పుడైతే ప్రభు తనకు అలా ప్రత్యక్షమైనాడో 25వ వచనం, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇప్పటి వరకు ఏమంటే కఠినమైన పరిస్థితుల్లో గుండా వచ్చినాడు, ఆలోచన రాలేదో ఏమో, కానీ ఇక్కడ నెమ్మదికి వచ్చిన తర్వాత ఇక్కడ తను చేసిన పని ఏంటంటే బలిపీఠము కట్టించి యెహోవా నామమున ఏం చేశాడు, ప్రార్థన చేసి అక్కడ గుడారం వేశాడు. వేసిన తర్వాత ఇందాక ఒక స్థలం అయితే ఉంది కదా, రెహబోతు ఎడం చేసిన తర్వాత కట్టిన బావే కదా, ఇంకా ఏ మాత్రం కూడా అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా వెనక వెళ్ళడానికి ఇస్సాకు ఇష్టపడలేదు. అక్కడే ప్రభుకి బలిపీఠం కట్టిన చోటే, ప్రార్థన చేసిన చోటే, కాబట్టి పనివారిని పంపించినాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, బావి త్రవిరి అని రాయబడింది. కాబట్టి దీని వాక్యంలో అప్పుడు బావి తవ్వుతున్న సమయంలోనే ఈ అబీమెలెకు రావటము, సమాధాన పడటం జరిగింది. ఈ ప్రక్రియ అవుతున్నతోడనే సమాచారం వచ్చింది, మాకు నీళ్లు కనబడి అంటే దానికి బెయేర్షెబా అనేటువంటి పేరు పెట్టినారు. కానీ ఈ భాగంలో మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే ఈ బెయేర్షెబా అనుభవం ఏం చూపిస్తున్నదంటే బలిపీఠము కట్టిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన పూర్వకంగా వారు చేసిన పనికి ఫలముగా కనబడుతుంది. అంటే మిగతా వాటిలో కూడా ప్రార్థన చేయకుండా ప్రారంభించాలని నేనే అనుకోను. కానీ అయితే బలిపీఠం అనుభవం తర్వాత త్రవ్వబడినటువంటి బావి ఆ తర్వాత కాలంలో, కాబట్టి వారికి ఎంతో ఆశీర్వాదకరంగా బెయేర్షెబా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ చివరి దినాల్లో దేవుని ప్రజలంగా కూడా మనం ప్రార్థన చేసుకోవాల్సి ఉన్నది. మనం దేని కొరకు వచ్చినామనంటే ప్రార్థన చేయడానికి వచ్చినాం. కానీ ప్రార్థన ఎందుకోసమంటే ప్రార్థన ద్వారా, ప్రార్థన తర్వాత ప్రభు తన కార్యములు తన ప్రజల కొరకై ప్రభు జరిగిస్తాడు. అదనమాట. బలిపీఠం కట్టక ముందు కూడా బావులు తవ్వినారు. జలగల మరి ఏమంటారంటే జలగల ఏం నీళ్ళు అవి జలల నీళ్ళు సరే ఓకే పడినాయి. కానీ ఈ బావి అది కాదు, ప్రార్థన ద్వారా, ప్రార్థన తర్వాత దేవుడు సిద్ధపరిచేటువంటిది. అందుకనే దేవుని ప్రజలంగా మనం ప్రార్థన చేయడానికి వచ్చినాం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే కానీ ప్రార్థన ద్వారానే ప్రభు తన కార్యాలు తన ప్రజల మధ్యలో చేస్తాడు. ప్రార్థన యొక్క ప్రభావం అనేటువంటిది దానికి పరిమితులు అనేటువంటి ఉండవు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, పాకిస్తాన్లో ఉండే దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ప్రభావం ద్వారా అక్కడ దేవుని కార్యాలు జరిగించబడటం అనేటువంటిది కనబడుతుంది. వాళ్ళకి మనం ఏమంటారంటే మన ముక్కుమొహం వాళ్ళకి తెలియదు. అక్కడ పరిస్థితులు మనం తెలుసుకున్నాం, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం, దీని యొక్క శక్తి అక్కడ కనబడుతుంది. దానికి సేవకులు ఒకసారి వాక్యం చెప్పిన ఒక ఉదాహరణ చెప్పినారు, మంచి ఉదాహరణ. కరెంట్ ఎక్కడ తయారవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ సోలార్ వచ్చిందనుకోండి, అది సంగతి చెప్పట్లేదు, సౌర విద్యుత్ సంగతి చెప్పట్లేదు. కానీ విద్యుత్ కేంద్రం ఒక చోట ఉంటుంది, ఎక్కడో తయారవుతుంది. దాని యొక్క ప్రభావము, దానివల్ల మేలు అనేది ఎక్కడో మనము దాని యొక్క శక్తి అనేటువంటిది ఇక్కడ అనుభవిస్తున్నాం. ప్రార్థన కూడా అలాంటిదే. ప్రార్థన ఎప్పటికీ కూడా ఏం కాదు చెప్పండి, వ్యర్థము కానే కాదు. డిఎల్ మోడీ గారు ఆయన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉండేది. ఆ లిస్టు కొరకు ప్రార్థన చేసేవాడంట, తన స్నేహితుల యొక్క జాబితా. కాబట్టి అందరు రక్షణ పొందారు, కానీ 2 స్నేహితులు మిగిలిపోయినారంట. మిగిలిపోతే మోడీ గారు నన్ను అడిగేవాళ్ళంట, మరి వీళ్ళ సంగతి ఏంటి అని అడిగేవాళ్ళంట. అడిగితే
కాబట్టి లేదు, నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేవాడంట ఆయన. అయితే ఆయన చనిపోయిన సందర్భంలో ఒకరు రక్షణ పొందాడంట, భూస్థాపన సందర్భంలో మరొకరు రక్షణ పొందాడంట. చూసారా? కాబట్టి ప్రార్థన అనేటువంటి ఎప్పుడు కూడా వ్యర్థము కానే కాదు. నేను ఒక వాక్యంలో ఒక చిన్న సందర్భం, మనకు తెలిసిన సందర్భం జ్ఞాపం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. కాబట్టి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. తర్వాత ఇక్కడ ఏమని ఉన్నాడంటే, ఏవి జరగాలని దేవుని యొక్క హస్తము, ఆయన సంకల్పము ముందే నిర్ణయం అయిపోయింది. చూసారా? ఆయన హస్తము, ఆయన సంకల్పము ముందుగా నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోతే ఇంకా ఆయన నిర్ణయం ఎవరు మారుస్తారు చెప్పండి? చేసుకుంటా పోవచ్చు కదా, అనేకులు రక్షించుకుంటా పోవచ్చు కదా, రక్షణ పొందిన ఆత్మీయ సిద్ధపరుస్తూ పోవచ్చు కదా. ఆయన ఏమైతే నిర్ణయించినాడో ఆ యొక్క నిర్ణయం చొప్పున ఆయన పని చేయడానికి ఆయన పార్ట్ అయితే మాత్రము న్యాయంగానే ఆయన చేయగలిగింది చేస్తున్నాడు. ఏం చేశాడు చూడండి. 30వ వచనం. రోగును స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యం చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా, అంటే ముందే ఏమి జరగాలనేది ముందుగానే నిర్ణయం చేసేసినాడు, తీర్మానం చేసినాడు. ఆ తీర్మానం చేసిన దాన్ని చేయటానికి ఆయన చెయ్యి కూడా ఏం చేశాడని చెప్పండి? చాచాడంట. చాచడం అంటే అర్థం ఏంటి? ఓ పని చేసేటప్పుడు ముందు ఇట్లనే పెట్టుకుని చేయలేము. ఏ పని చేయాలని ముందు చేయి చేస్తాం కదా, చాచిన కూడా చేసేయచ్చు కదా. చాచిన వరకే ఉంది అంతే, ఇంకా పని చేయట్లే. చాచిన చెయ్యి ఆ ప్రభు ఆయన చేయవలసి ఉండగా ఆయన చేయుట కొరకై దేని వైపు చూస్తున్నాడో తెలుసునండి? ఆయన దేవుని పైన సంఘం వైపు చూస్తున్నాడు. వారి ప్రార్థన సపోర్టు లేకుండా, వారి ప్రార్థన లేకుండా దేవుడు తాను చేయగలిగి ఉండి కూడా తను చేయట్లేదు. దేవుని విషయమని ఇన్ని మాట పలకకూడదు కానీ చెప్పడానికైతే సాహసిస్తున్నాను. కానీ మన ప్రార్థన లేకుండా దేవునికి సమస్తము సాధ్యమైనది వాస్తవమైనప్పుడు కూడా ఆయన కార్యాలు జరిగించడం కొరకు ప్రార్థన లేకుండా ఆయన కార్యాలు ఆయన చేయనేరడు. ఎందుకు చేయడంటే అది ఆయన విధానం కానే కాదు. అందుకని ఈ దినాలలో దేవుని యొక్క కార్యములు జరిగించబడాలంటే ఏమి కావాలి చెప్పండి? ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క కార్యములు అనేటువంటివి జరిగించబడతాయి. ప్రారంభ దినాల్లో విశ్వాసులు అంత ఆత్మీయంగా ఉన్నారంటే ఏ సేవకులు నేర్పిస్తే వాళ్ళు సిద్ధపరచబడ్డారు కాదు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా వారు ఆత్మీయంగా వారు సిద్ధపరచబడ్డారు. అంటే వారు దేవుని సేవకులు అందరూ, దేవుని పిల్లలందరూ కూడా కాబట్టి అలాగ సిద్ధపరచబడిన వారే. ఈ దినాల్లో దేవుని పిల్లలంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే, కానీ తాను చేయవలసిన పని చేయట కొరకై ఆయన తన సంఘం వైపు చూస్తూ ఉంటున్నాడు. అందుకని దీని వాక్యంలో ఎప్పుడైతే 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అంటే అర్థం ఏంటి? తర్వాత కాలంలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. కొన్ని సంగతులు నెరవేరే కాదు, కొన్నిసార్లు చాలా నిరుత్సాహం ఉండేది. అయినా కూడా వాళ్ళు ప్రార్థన చేయడం మానలే. ఎందుకు మానలేదంటే ప్రార్థన యొక్క ఫలము కనపడినా కనబడకపోయినా ప్రార్థన అనేటువంటిది శక్తివంతమైంది అని ప్రారంభంలోనే ప్రభు ఇక్కడ రుజువు వచ్చినాడు. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట ఏమైందని చెప్పండి? కంపించింది. అంటే మళ్ళీ ఈ దినాలు కంపించట్లేదు అర్థమైందండి. ఆ తర్వాత కూడా ఎప్పుడు కంపించలేదే. అప్పుడు మాత్రం ఎందుకు కంపించింది అంటే ఆ తర్వాత కాలం అంతటి కొరకాయ ఆయన రాకడ పర్యంతం ఉన్న దేవుని పిల్లలందరి కొరకే వర్తమానం. అది ఏంటి ఆ వర్తమానం అంటే, మన ప్రార్థన దేవుడు వింటున్నాడు, వినట్లేదు, దాని ఫలితం కనబడట్లేదు కదా అని నిరుత్సాహపడకుండా ప్రార్థన అంటేనే శక్తివంతమైంది అనే దానికి ప్రభు ఇక్కడ తేటగా రుజువు చేపించి ప్రభు చూపించాడు. నేను ఒక వాక్యంలో ఇక్కడ మన జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే, ఇక్కడ వారు చేసిన ప్రార్థన జవాబు కూడా చూడగలిగారు. 30వ వచనంలో చివరిలో ఉంటుంది, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము అని చెప్పి వారు ప్రార్థన చేస్తే 31వ వచనం చూస్తాం మధ్య భాగంలో, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పైన ఏమన్నాడు? ధైర్యముగా నీ వాక్యము బోధించుట్లు అనుగ్రహించమంటే దేవుడు ఆ ప్రార్థన జవాబుగా వారు దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారని రాయబడింది. ఏంటి? ఎలా దేన్ని బట్టి బోధించారు? వారు ఏం అడిగినారో దాని యొక్క ఫలము జవాబు అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రభు స్తోత్రంలో ఇక బలిపీఠం అనేటువంటిది చివరిగా మనకేం చూపిస్తుందంటే, కాబట్టి ఆ బలిపీఠం కట్టిన తర్వాత
మరి జరిగిన కార్యం అంటే మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ప్రార్థన ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. 4 సంగతులు క్లుప్తంగా మనసులో ఉంచుకుందాం. మొదటి అంశంగా దేవుని ప్రజలు ఆత్మీయంగా సిద్ధపరచమంటే ప్రార్థన చేయాలా. రెండవ అంశంగా మన జీవితాల్లో పూడిపోయిన బావులు మళ్ళా త్రవ్వబట్టు కొరకై మనం ప్రార్థన చేసుకుని వస్తున్న వారికి ఉంటున్నాం. మూడవదిగా దేని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకునే రీతిగా కాబట్టి మనం దేనికోసము మనము ప్రార్థన చేయవలసిన వారుగా మనం ఉంటున్నామంటే దేవుని ప్రేమించేవారుగా సిద్ధపరచబట్టు కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం. తర్వాత 4వదిగా చివరిగా మనము దేని కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నామంటే ఇక్కడ ప్రార్థన యొక్క మరి ఏమంటారు ప్రభావమును ఎరిగిన వారమై, శక్తిని ఎరిగిన వారమై, దాని యొక్క ఫలమును ఎరిగిన వారమై మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం. కానీ భారంగా ప్రార్థనలోకి వెళ్దాం. కొన్ని అంశాలు జ్ఞాపం చేస్తాం, వాటి కోసం ప్రార్థన చేయండి.